జగిత్యాల జిల్లాలో కలకలం. ఇది ప్రమాదమా? ముందస్తు ప్రణాళికతో జరిగిన హత్యనా? నమస్కారం, న్యూస్ 9 టీవీ తెలుగు బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జగిత్యాల జిల్లా మల్యాల మండలంలో పెను సంచలనం నమోదైంది. వరద కాలువలో ఓ కారు, ఆ కారులో ఓ నిర్జీవ దేహం. స్థానికంగా పెను కలకలం రేపుతున్న ఈ ఘటన ఇప్పుడు రాజకీయ వర్గాల్లోనూ చర్చనీయాంశంగా మారింది. మరణించింది సామాన్యుడు కాదు, బీఆర్ఎస్ కీలక నాయకుడు, పెగడపల్లి సింగిల్ విండో మాజీ వైస్ చైర్మన్ తిరుమణి రమణ. అసలు ఏం జరిగింది? సుద్దపల్లి గ్రామానికి చెందిన రమణ కారుతో సహా వరద కాల్వలోకి ఎలా వెళ్లారు? ఇది యాదృచ్ఛికంగా జరిగిన ప్రమాదమా, లేక దీని వెనుక ఏదైనా బలమైన కుట్ర దాగి ఉందా? ఇప్పుడు ఇదే ప్రశ్న జిల్లా వ్యాప్తంగా మారుమోగుతుంది. మల్యాల వరద కాలువలో ఓ కారు పడి ఉందన్న సమాచారంతో పోలీసులు రంగంలోకి దిగి క్రేన్ సహాయంతో కారును బయటకు తీయగా లోపల తిరుమణి రమణ మృతదేహం లభ్యమైంది. అయితే ఘటనా స్థలాన్ని పరిశీలిస్తే అనేక అనుమానాలు తలెత్తుతున్నాయి. కారు కాలువలోకి దూసుకెళ్లడానికి దారితీసిన పరిస్థితులేంటి? అక్కడ రోడ్డు ప్రమాదం జరిగినట్లు ఆనవాళ్లున్నాయా? రమణ చివరిసారిగా ఎవరితో మాట్లాడారు? ఎక్కడి నుండి ఎక్కడికి వెళ్తున్నారు? సింగిల్ విండో మాజీ వైస్ చైర్మన్ గా ఆయనకు ఎవరితోనైనా విభేదాలున్నాయా? ఈ మృతి వెనుక ప్రత్యర్థుల హస్తముందా? పోలీసులు ప్రాథమికంగా దీనిని ప్రమాదంగా భావిస్తున్నప్పటికీ కుటుంబ సభ్యులు, స్థానికులు మాత్రం షాకింగ్ నిజాలు బయటకు రావాలని డిమాండ్ చేస్తున్నారు. కారు లోపల మృతదేహం ఉన్న తీరు, కాలువ గట్టుపై ఉన్న పరిస్థితులు చూస్తుంటే ఇది ముందస్తు ప్రణాళికతో జరిగిన హత్యే అనే అనుమానాలు బలపడుతున్నాయి. పెగడపల్లి మండలంలో ఒక్కసారిగా విషాద ఛాయలు అలుముకున్నాయి. తమ నాయకుడిని కోల్పోయిన కార్యకర్తలు తీవ్ర దిగ్భ్రాంతికి లోనవుతున్నారు. ప్రస్తుతం పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ఈ కేసులో కీలక ఆధారాలు లభించాల్సి ఉంది. రమణ ఫోన్ కాల్ డేటా విశ్లేషిస్తే చివరి నిమిషాల్లో ఏం జరిగిందో తెలిసే అవకాశం ఉంది. సీసీటీవీ ఫుటేజ్ ద్వారా కారు కాలువ వద్దకు వచ్చిన సమయాన్ని గుర్తించవచ్చు. కారు కండిషన్ ఎలా ఉంది? బ్రేక్ ఫెయిల్ అయిందా, లేక ఎవరైనా ఉద్దేశపూర్వంగా తోసేశారా? ఒక శక్తివంతమైన నాయకుడు ఇలా అనుమానాస్పదమైన స్థితిలో శవమై కనిపించడం జగిత్యాల రాజకీయాల్లో పెను ప్రకంపనలు సృష్టిస్తుంది. ఇది ప్రమాదమని తేలుతుందా, లేక సంచలన నిజాలు వెలుగులోకి వస్తాయా? వేచి చూడాలి. పోలీసుల విచారణలో తేలే ప్రతి విషయాన్ని మేము మీకు అందిస్తూనే ఉంటాము. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి న్యూస్ 9 టీవీ తెలుగు. జై హింద్.